నమస్కారం. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం. మన దేశంలో ప్రతిరోజూ కోట్ల మంది ఆకలి తీర్చుకోవడానికి అన్నం తింటున్నారు, పాలు తాగుతున్నారు, పండ్లు తింటున్నారు. కాని మీరెప్పుడైనా ఆలోచించారా, మీ ప్లేట్లో ఉన్న ఆ ఆహారం మిమ్మల్ని బ్రతికిస్తోందా లేక నెమ్మదిగా మృత్యువు వైపు నడిపిస్తోందా? నేడు భారతదేశంలో ఆహార భద్రత అనేది కేవలం ఒక ప్రభుత్వ నిబంధన కాదు, అది ఒక జాతీయ అత్యవసర పరిస్థితి. ఎందుకంటే మన కళ్ల ముందే ఒక అదృశ్య నేర సామ్రాజ్యం విస్తరించింది. అదే ఆహార మాఫియా. ఈ మాఫియా చేసే పనేంటో తెలుసా? మీ ఆరోగ్యాన్ని, మీ పిల్లల భవిష్యత్తును కొన్ని కాసుల కోసం అమ్మేయడం. ఈరోజు ఈ సుదీర్ఘ పరిశోధనాత్మక నివేదికలో మనం ఆహార మాఫియా యొక్క అక్రమ వ్యూహాలు, అవి మన శరీరాన్ని ఏ విధంగా విచ్ఛిన్నం చేస్తున్నాయి, మరియు రాబోయే రోజుల్లో మనం ఎదుర్కోబోయే భయంకరమైన ముప్పుల గురించి పూర్తి వివరంగా తెలుసుకోబోతున్నాం. ఆహార మాఫియా అంటే ఎవరో వీధి చివర కల్తీ చేసే చిన్న వ్యాపారి మాత్రమే కాదు. ఇది ఉత్పత్తి స్థాయి నుండి పంపిణీ వరకు, చివరకు మీ ఇంటి పక్కన ఉండే రీటైల్ షాపు వరకు విస్తరించిన ఒక వ్యవస్థీకృత నేర గొలుసు. వీరి ప్రధాన వ్యూహం ఎకనామికల్లీ మోటివేటెడ్ అడల్టరేషన్, అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందడానికి ఆహారంలో విషపూరితమైన పదార్థాలను కలపడం. ఉదాహరణకు, మీరు ఎంతో ఖరీదు పెట్టి కొనే కుంకుమ పువ్వులో రంగువేసిన మొక్కల పీచును కలుపుతారు. ఇది కేవలం ఆర్థిక మోసం మాత్రమే కాదు, ఇది ఒక రకమైన స్లో పాయిజనింగ్. ఈ మాఫియా అనుసరించే మరో ప్రమాదకర వ్యూహం కృత్రిమ కొరత. డిమాండ్ పెంచడం కోసం నిత్యావసరాలను గోడౌన్లలో అక్రమంగా నిల్వ ఉంచుతారు. దీనివల్ల ధరలు ఆకాశాన్ని తాకుతాయి, పేదవాడికి కూడు దూరమవుతుంది. ఇది ఒక వ్యవస్థీకృత ఆర్థిక నేరం. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే పరిస్థితి అత్యంత భయంకరంగా ఉంది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఆహార కల్తీ మూలాలు లోతుగా పాతుకుపోయాయి. ఇటీవల హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో జరిగిన తనిఖీలను గమనిస్తే మనం రోజూ వెళ్లే పేరున్న రెస్టారెంట్లు కూడా కుళ్ళిన మాంసాన్ని, నిషేధిత సింథటిక్ రంగులను వాడుతూ దొరికిపోయాయి. 2021 నుండి 2024 మధ్య సేకరించిన గణాంకాల ప్రకారం తెలంగాణలో దాదాపు 15.2% ఆహార నమూనాలు అసురక్షితమని తేలింది. తమిళనాడు తర్వాత దక్షిణ భారతదేశంలో అత్యధిక కల్తీ జరుగుతున్న రాష్ట్రంగా తెలంగాణ నిలవడం మనందరికీ సిగ్గుచేటు. విజయవాడలో సేకరించిన నమూనాలలో సగానికి పైగా మానవ వినియోగానికి పనికిరావని తేలింది. అంటే మనం తింటున్న ప్రతి 2 ముద్దల్లో ఒక ముద్ద విషంతో సమానం. ఆహార మాఫియా లక్ష్యం చేసుకున్న మరో ప్రధాన వస్తువు పాలు. పుట్టిన పసిపాప నుండి పండు ముసలి వరకు అందరికీ పాలు అవసరం. కాని ఈ మాఫియా సృష్టించిన సింథటిక్ పాలు చదువుతుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. పాలలో వెన్న తక్కువైతే దానికి బదులుగా యూరియా, డిటర్జెంట్ సోపులు, కాస్టిక్ సోడా మరియు వంట నూనెలను కలిపి తెల్లటి ద్రవాన్ని తయారు చేస్తున్నారు. యూరియా వల్ల పాలలో ప్రోటీన్ ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ అది మీ కిడ్నీలను లోపలి నుండి కుళ్ళింపచేస్తుంది. పాలు ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి ఫార్మలిన్ అనే రసాయనాన్ని వాడుతున్నారు. ఈ ఫార్మలిన్ ఎక్కడ వాడతారో తెలుసా? మృతదేహాలు కుళ్ళిపోకుండా ఉండడానికి మార్చురీలలో వాడుతారు. అటువంటి రసాయనాన్ని మన పసిపిల్లలు తాగే పాలలో కలుపుతున్నారు అంటే ఈ మాఫియా ఎంతటి క్రూరమైనదో అర్థం చేసుకోండి. దీనివల్ల కాలేయం, ఊపిరితిత్తులు దెబ్బతిని చివరికి క్యాన్సర్ బారిన పడే ప్రమాదముంది. మెలమైన్ అనే రసాయనం వల్ల చిన్నపిల్లల్లో కిడ్నీలో రాళ్లు ఏర్పడి వారి జీవితాలు అంధకారమవుతున్నాయి. మనం తినే పండ్లు, కూరగాయల పరిస్థితి కూడా అంతే దారుణం. పండ్లను సహజంగా పక్వానికి రానివ్వకుండా కాల్షియం కార్బైడ్ అనే రసాయనాన్ని వాడుతున్నారు. ఇది తేమతో కలిసినప్పుడు ఎసిటలీన్ అనే గ్యాసును విడుదల చేస్తుంది. ఈ రసాయనంలో ఆర్సెనిక్ మరియు ఫాస్ఫరస్ వంటి విష పదార్థాలు ఉంటాయి. వీటిని తిన్న వెంటనే వాంతులు, విరేచనాలు రావచ్చు, కానీ దీర్ఘకాలంలో ఇది మీ మెదడు కణాలను నాశనం చేస్తుంది. జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, నిద్రలేమి, మైక్కం రావడం వంటి సమస్యలు కాల్షియం కార్బైడ్ వల్లనే కలుగుతున్నాయి. ఇవన్నీ మన కళ్ల ముందే జరుగుతున్నా మనం రుచికి బానిసలై వీటిని కొంటూనే ఉన్నాం. ఇప్పుడు మనం ఈ కల్తీ ఆహారం వల్ల పురుషులు, మహిళలు మరియు పిల్లల ఆరోగ్యంపై పడుతున్న ప్రభావం గురించి శాస్త్రీయంగా మాట్లాడుకుందాం. పురుషులలో టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ వారి శక్తికి, సంతానోత్పత్తికి కీలకం. కానీ
ఆహారంలో ఉండే ప్లాస్టిసైజర్లు మరియు పురుగుమందుల అవశేషాలు ఎండోక్రైన్ డిస్రప్టర్స్గా పనిచేస్తున్నాయి. అంటే ఇవి మీ హార్మోన్ల వ్యవస్థను తారుమారు చేస్తున్నాయి. దీనివల్ల పురుషులలో శుక్రకణాల సంఖ్య తగ్గిపోవడం, వంధత్వం రావడం వంటి సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. స్టిరాయిడ్లు వాడిన మాంసం తినడం వల్ల పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు కూడా పెరుగుతోంది. మహిళల విషయానికొస్తే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. నేడు భారతదేశంలో ప్రతి 5 మహిళల్లో ఒకరికి PCOS పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ ఉంటోంది. దీనికి ప్రధాన కారణం మనం వాడే నూనెల్లో ఉండే కల్తీ మరియు ప్యాక్డ్ ఫుడ్స్లో ఉండే ప్రిజర్వేటివ్స్. ఆర్గానోక్లోరిన్ వంటి పెస్టిసైడ్లు మహిళల గర్భధారణ సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. గర్భిణీ స్త్రీలు కల్తీ ఆహారం తీసుకోవడం వల్ల పుట్టబోయే పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం లేదా వికలాంగులుగా పుట్టే అవకాశముంది. థైరాయిడ్ సమస్యలు కూడా ఈ రసాయన కాలుష్యం వల్లే మన ఇంటి ఆడవారిని వేధిస్తున్నాయి. అన్నిటికంటే బాధాకరమైన విషయమేంటంటే దేశ భవిష్యత్తు అయిన పిల్లలపై జరుగుతున్న దాడి. ఎదిగే వయసులో పిల్లలకు పోషకాహారం కావాలి, కానీ వారికిచ్చే రంగురంగుల స్వీట్లు, చిరుంతెండ్లు విషపూరితమైనవి. సింథటిక్ రంగుల వల్ల పిల్లల్లో ఏకాగ్రత లోపించడం, ADHD, అతిచురుకుదనం వంటి మానసిక సమస్యలు వస్తున్నాయి. గత 10 ఏళ్లలో భారతీయ పిల్లల్లో ఉబకాయం రెట్టింపయింది. చిన్న వయసులోనే టైప్ 2 మధుమేహం రావడం వెనుక ఈ ఆహార మాఫియా హస్తముంది. మన బిడ్డల రోగనిరోధక వ్యవస్థను మనం సొంత చేతులతో నాశనం చేస్తున్నామా అని ఒక్కసారి ఆలోచించండి. ఈ కల్తీ ఆహారం వల్ల వచ్చే వ్యాధుల జాబితా చాలా పెద్దది. క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ సిర్రోసిస్, గుండెపోటు ఇవన్నీ ఒకప్పుడు ముసలిమారికి వచ్చేవి. కానీ ఇప్పుడు 30 ఏళ్ల యువకులు కూడా వీటి బారిన పడుతున్నారు. ఆహారంలో కలిపే ఆర్జిమోన్ ఆయిల్ వల్ల కంటిచూపు పోయే ప్రమాదముంది. ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల రక్తనాళాలు పూడుచుకుపోయి గుండెపోటు వస్తోంది. ఇవన్నీ తెలిసినా మనం ఎందుకు మౌనంగా ఉన్నాం? నియంత్రణ సంస్థల వైఫల్యం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణలో ప్రతి జిల్లాకు కేవలం ఒక్కరే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉండడం వల్ల సరైన నిఘా సాధ్యం కావడం లేదు. సేకరించిన నమూనాల రిపోర్టులు రావడానికి నెలల సమయం పడుతోంది. చట్టాల్లో ఉన్న లొక్కలు వల్ల నేరస్తులు కేవలం చిన్నపాటి జరిమానాలతో బయటపడుతున్నారు. అందుకే ఆహార మాఫియాకు భయం లేకుండా పోయింది. చివరగా మనం ఏం చెయ్యాలి? ఇది కేవలం ప్రభుత్వం చేయాల్సిన పని కాదు, ప్రతి పౌరుడి బాధ్యత. మనం కొనే ప్రతి వస్తువును నిశితంగా పరిశీలించాలి. వీలైనంత వరకు ఆర్గానిక్ మరియు స్థానిక ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రభుత్వం ప్రతి జిల్లాలో అత్యాధునిక ల్యాబులను ఏర్పాటు చేయాలి. కల్తీకి పాల్పడేవారికి కనీసం 10 ఏళ్ల జైలు శిక్ష విధించేలా చట్టాలను కఠినం చేయాలి. మన వంటకిజిలోని ఆహారం మనకు మందుగా ఉండాలి, కానీ అది మనల్ని చంపే విషంగా మారకూడదు. ఈ ఆహార మాఫియాపై యుద్ధం మన ఇంటి నుండే ప్రారంభం కావాలి. ఆరోగ్యకర భారతదేశం కోసం మనమందరం సమిష్టిగా పోరాడదాం. మేల్కొనండి, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది.